వెల్కమ్ బ్యాక్. యాకూబ్ మెమన్కు ఉరి తీశారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఇవాళ ఉదయం మెమన్కు ఉరిశిక్ష అమలైంది. ఉరిశిక్ష సమయంలో జైలు శాఖ డీఐజీ, జైలు సూపరింటెండెంట్, సీఎంఓ అధికారి, వైద్యులు, 2 కానిస్టేబుల్ ఉన్నట్టు సమాచారం. సరిగ్గా 7 గంటల 1 నిమిషానికి యాకూబ్ మెమన్ తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఉరిశిక్ష అమలు అనంతరం మెమన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే శవాన్ని బంధువులకు అప్పగించాలా లేదా అన్న అంశంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే నాగపూర్కు చేరుకున్న యాకూబ్ మెమన్ కుటుంబ సభ్యులు కూడా ఒక హోటల్ నుంచి బయటకు వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇందాక మీరు ఒక గట్టిగా ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇది మెమన్ను ఉరి తీయడమా ఉరి తీయకపోవడమా అనే చర్చ కాదు ఇక్కడ జరగాల్సింది. చర్చ జరుగుతున్నది ఏంటి, డెబిట్గా అన్నప్పుడు అసలు ఉరిశిక్ష ఉండాలా వద్దా అనే చర్చ మాత్రం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే, 2 లాయర్లు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి చెప్పారు, నాకు ఆ చట్టాల విషయం తెలియకపోవచ్చు. కానీ ఒక మనిషిని ఉరి తీసే హక్కు అంటే బతికే హక్కు ఉందని చెప్పే చట్టమే ఉరిశిక్ష కూడా ఉన్నది అని చెప్పేది అందులో కూడా ఉన్నది. అంటే హయ్యెస్ట్ శిక్ష ఉరిశిక్ష వేయడానికి చట్టంలో ఉన్నది. ఒక మనిషికి బతికే హక్కు ఉందని చెప్పేది చట్టమే చెబుతున్నప్పుడు చట్టపరంగా పోయే కేసు ఏసైనా సరే లాస్ట్ వరకు ఉరిశిక్షను వేసే హక్కు ఉంటుంది. అంటే ఉరిశిక్ష ఉన్నది, వాళ్ళ భారతదేశ చట్టంలో ఉరిశిక్ష అనేది ఉంది. అది ఉండాలా వద్దా అనేది చర్చ వేరది. కానీ ఉన్న తర్వాత ఈ మెమను ఉరి తీయాలా వద్దా అనే చర్చ మాత్రం ఉండటానికి వెళ్ళేది. ఈ చర్చ ఏంటంటే కొత్త సమస్యలు భారతదేశంలో తీసుకొస్తుంది. చట్టాన్ని జరగాలి, డిబేట్ జరగనివ్వండి, ఉరిశిక్ష ఉండాలి. నాకు వ్యక్తిగతంగా మాత్రం ఉరిశిక్ష ఉండాలని ఉంటుంది. ఎందుకని ఉంటుంది ఉరిశిక్ష అంటే, జైల్లో కూర్చొని జీవితాంతం ఉంచిన తర్వాత, ఎంత తిండి పెడుతున్న తర్వాత నా బ్రతుకేం భయం లేనప్పుడు ఎవరిని బతుకునైనా నేను ఆగం చేసే హక్కు నాకు ఉంటుంది అనేది నా మైండ్లో ఉండొచ్చు. కానీ అత్యంత శిక్ష వల్ల కూడా దానికి ఉంటాయి. అంటే మామూలు శిక్షకి ఎలా ఉండాలి, ఇంకో శిక్షకి ఎలా ఉండాలి, రాజ్యాంగం చెబుతుంది, చట్టం చెబుతుంది. కానీ ఉరిశిక్ష ఉండాలా వద్దా అనే డిబేట్ని ఆహ్వానించాలి తప్ప ఆల్రెడీ ఉరిశిక్ష ఉన్న తర్వాత మెమను ఉరి తీయాలన్నా వద్దా అనేది మరింత సున్నితమైన సమస్యగా మారే అవకాశం ఉంటుంది అనేది. ఇప్పుడు ఉరి అనేది మన చట్టాల ప్రకారం జరుగుతుంది, జరిగింది, అయిపోయింది. నేనేమంటున్నా అంటే, ఈ ఉరికి సంబంధించి ఇంత చర్చ జరుగుతున్న క్రమంలో వర్గాల మధ్యన సెన్సిటివిటీ పెరిగిందా లేదా, ఈ సంఘటనతోని కంపల్సరీ ముస్లిం రాజ్యాలకు మనకు మధ్యన ఒక వ్యతిరేక భావన అయితే క్రియేట్ అయింది. ఇప్పటికే నాకున్న అంచనా ప్రకారం కార్గిల్ డే మొన్ననే, తర్వాత నెక్స్ట్ డే గురుదాస్పూర్ ఆ సంఘటన జరిగింది. ఇది పక్కాగా భారతదేశం ముస్లిం వ్యతిరేకత ఉంది అని చెప్పే ప్రయత్నం ఒక వర్గం చేస్తూనే ఉంది. ఒక ఎత్తుగా వేసే ప్రయత్నం అంటారా, లేకపోతే కావాలని జరుగుతుందని అంటారా? ఇది దీని విషయంలో ఈ మోడస్ అపరాండి చేసే వ్యక్తుల మీద ఉరి కానీ మరే ఇతరమైన హింసాత్మకమైన చర్యలను కానీ మానవత్వం ఉన్న వాళ్ళు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మానవత్వంతో మాట్లాడే మనం ఒక 258 మంది 67 మంది చనిపోయిన రోజు ఎంత హృదయ విదారక సంఘటనలు మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. ముంబై సినిమా ఇంకా ఏదో మామూలుగా ఉంది. కానీ మనం ఇలాంటి సంఘటనలు జరిగే వ్యక్తుల మీద జరిగే చర్చను కాస్త మానవత్వంతో, తర్వాత సెన్సిటివిటీతో, పౌర హక్కుల గురించి మాట్లాడితే మనం డైరెక్ట్గా సపోర్ట్ చేయడం అనేది కాదు, మెమన్ను ఉరి తీయడాన్ని సపోర్ట్ చేయడం అని కాదు. ఆపరేషన్ ఎలా జరిగింది, ఎలా వెళ్ళారు, కరాచీ ఎలా చేరుకోగలిగారు, ఎయిర్పోర్ట్లో ఎవరు తీసుకెళ్లారు, డబ్బులు ఎవరు సమకూర్చారు, మొత్తం ఇంటర్వ్యూలో యాకూబ్ మెమన్ చెప్పాడు. కాన్స్పైరసీకి మెయిన్ సూత్రధారుల్లో తను ఒకడుగా ఉండడం అనేది నేను మానవత్వం అనేది మనుషుల్ని చంపేటప్పుడు కూడా ఆలోచించాలి. ఆ చంపడాన్ని మనం ఏ రకంగా చూస్తామో ఉరి తీయడాన్ని ఈరోజు ఆ మీద చర్చ కనుక జరిగితే అసలు మీరు చూస్తే ఘటన కూడా పరిగణలోకి ఎంత సీరియస్గా ఉందో. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని చంపే హక్కు ఒక వ్యక్తికి ఎక్కడిది? ఒక బాంబ్ బ్లాస్టింగ్ ద్వారానో ఒక సంఘటన ద్వారా తనను విగత జీవుని చేసే హక్కు నీకు లేనప్పుడు నువ్వు ఆ సంఘటనకు ఎందుకు పూనుకున్నావు అని చెప్పి ప్రశ్నించే లోకం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. మైనార్టీతో చేయకూడదు సార్. ఎందుకంటే మైనార్టీని కలాంని నాకు తెలిసి భారతదేశంలో అంత గుండెలో దాచుకున్న వ్యక్తిని మరో మైనార్టీ, దీన్ని మైనార్టీతోనో లేకపోతే దీంట్లో ఒకటి దయాకరణ చెప్పిన అతను ఏకీభవిస్తూ, ఇప్పటివరకు భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోనే సుమారుగా 47,000 మంది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదుల యొక్క తూటాలకు బలైనారు. 47,000 మంది. ఇట్ ఇస్ నాట్ 1 or 2 ఒక సంఘటన 230. విభేదించట్లేదు. నేనేమంటున్నానంటే, జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది సీమాంతర ఉగ్రవాదం, దేశం సరిహద్దులు దాడుతున్నారు, అక్కడికి వస్తున్నారు, ఎవరు కనబడితే వాళ్ళని కాల్ చంపిస్తున్నారు. వేరే ఇక్కడ 1993 బాంబ్ బ్లాస్ట్ కేసుని తీసుకుంటే దేశానికి సంబంధించిన వ్యక్తులే ఆ కుట్రలో పథకంలో భాగస్వాములయ్యారు, వాళ్ళని వాడుకున్నారు. ఇది నిజంగా భారతదేశంలో ఉగ్రవాద చర్యలు అతిపెద్దది, మొదటిది 1993 అనేది బిగినింగ్. నేను భారతదేశం నుంచి చాలా మంది యువకుల్ని ఆ విధంగా మోటివేట్ చేసి విదేశాలకు పంపించి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకోసం ఉగ్రవాదం ఎక్కడున్నా ఎట్లున్నా
అది అన్న చెప్పినటువంటి మానవతా కోణమని చెప్తున్నాను. 1000 మందిని చంపినప్పుడు మానవత్వం లేని ఒక వ్యక్తి ఉరిదీయడంలో మానవత్వం ఎందుకు ఉంటుంది అనేది మొదటి ప్రశ్న. ఇదేం చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాసన్ గారు చెప్పినట్టు ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను. హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున్న మిట్ట మధ్యాహ్నము సత్తయ్య గారని ఒక ఏసీపీని హత్య చేసినటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు పెరోల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పెరోల్ ఇచ్చింది. దీన్ని కూడా మనం వాళ్ళు అనుకుంటున్నాం. అందుకు వారు చెప్పారు కదా, పెరోల్ దొరుకుతుంది మళ్ళీ నాకు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు వ్యక్తి ఎటువంటి తెగింపుగా తెగించాలంటే ప్రమాదం కూడా ఉందనేటువంటిది మన హైదరాబాద్ జరిగిన సంఘటన. కాబట్టి వారు చెప్పినంత ఏకీభవిస్తూనే ఇటువంటి సంఘటనలలో ఖచ్చితంగా ఉగ్రవాదం, దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటువంటి దేశ రాజ్య వ్యవస్థ మీద దాడిని ఖచ్చితంగా ఉరితో కంటే తక్కువ అనేటువంటి ఉండకూడదు అనేది మా అభిప్రాయం. గౌతమ్ రెడ్డి గారు సార్, అంటే ఇప్పుడు జడ్జిమెంట్ మీద మనం కామెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. గట్టుగారు చెప్పినట్టుగా అది ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటిది దానిలో చట్టంలో ఉంది కాబట్టి వాళ్ళు అమలు చేయటం అనేటువంటిది జరిగింది. కానీ డిబేటర్లా మెయిన్ ఇప్పుడు ఈ ఉరి తీయటానికి వీల్లేదని సుప్రీంకోర్టుని మనం ప్రశ్నించేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ జరిగేటువంటి చర్చ అసలు ఉరిశిక్ష అనేటువంటిది ఉండటానికి వీల్లేదు అనేటువంటిది కొంత వస్తూ ఉంది దేశ విదేశాల్లో. ఇవాళ మేము కూడా చెప్పేటువంటిది ఏంటంటే శిక్ష అనేటువంటిది అగ్రెసివ్గా ఉండాలి. ఇందాక వారు ప్రకాష్ గారు మాట్లాడేటువంటి దాని ప్రకారంగా పెరోల్ ఇచ్చారు అని అంటున్నారు. వాటన్నిటిని రద్దు చేయాలి. ఏ అగ్రెసివ్నెస్ ఉండేటువంటిది పలానా కేసు అనేటువంటి దాంట్లో ఈ కేసుల్లో పలానా ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తారు. అంటే దేశాన్ని అస్థిరపరచడం, దేశంలో విధ్వంసం సృష్టించడం లాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటి విషయంలో అత్యంత కఠినంగా ఉండాలనేది మీ అభిప్రాయం? కఠినంగా మాత్రం ఉండాలండి. శిక్ష కఠినమైతే ఇలాంటివి కూడా ఉండకూడదు అనే పద్ధతిలో శిక్షలోనే ఉంటే బాగుంటుంది అభిప్రాయం. యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారాములు గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీహరి గారు నమస్తే. చెప్పండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. చెప్పండి. నేను కూడా ఇప్పుడు గట్టు రామచంద్రరావు గారు కానీ, దయాకర్ అన్న కానీ, లేకపోతే గౌతమ్ రెడ్డి గారు కానీ వీరు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తున్నానండి. అయితే ఇక్కడ చర్చ మొత్తం కూడా అసలు ఇక్కడ యాకూబ్ మెమనా ఇంకొకరు అనే విషయం కాకుండా టోటల్ గా చట్టం మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకనంటే ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. చట్టాలని మనం రూపొందించుకుంటాం. ఈ చట్టాల్లో కూడా ప్రిజుడిస్ ఉండటానికి ఎప్పుడూ అవకాశం ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చట్టం చేస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తున్నా కూడా అది చట్టం అయిపోతుంది. దానికి లీగల్ శాంక్టిటీ ఉంది కానీ మోరల్ శాంక్టిటీ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు బయాస్ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేస్తూ ఉండటం కూడా మనం చూస్తున్నాం. మూడవది, ఈ ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రభావితం చేయటం కానీ జ్యుడిషియరీ కూడా వెళ్ళిందనేది అందరికి తెలిసిన విషయమే. అంటే ఈ 3 విషయాల్లో కూడా ప్రిజుడిస్ అనేది ఉండటానికి అవకాశం ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ కానీ, చట్టం కానీ, జ్యుడిషియరీ కానీ సమగ్రంగా పనిచేయకపోవడానికి అవకాశం ఉంది. మనం ఏ చట్టాన్నైనా సవరించుకోవచ్చు, కానీ ఉరితీయటం అనేటువంటి ప్రక్రియ జరిగిన తర్వాత దాన్ని సవరించడం అనేది చాలా కష్టం. ప్రాణం చాలా విలువైంది. నేను వాళ్ళు వీళ్ళని చెప్పట్లేదు. నేను అనేది ఒక పాయింట్ ఏంటంటే, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు కానివ్వండి, వికృత రూపాలకి మనమందరమే కారణమే. అది మార్చాలి మనం. ఎవరినో ఒకరు చంపడం వల్ల దానివల్ల ఏదో జరుగుతుందని నేను అనుకోవట్లా. ఇక్కడ ఒక ప్రశ్న కూడా, మానవత్వం అనేది ఇలాంటి సందర్భాల్లోనే మనం మాట్లాడుతున్నాం. కానీ కారంచేడులో జరిగిన విషయాలు కానీ, చుండూరు కానీ, లక్ష్మణపూర్ బాతే కానీ, లక్ష్మీపూర్లో కానీ ఇక్కడ జరిగిన వాటన్నిటిలో కూడా బయాసే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని చుండూరులో అయితే మనం అసలు ఎవరిని కూడా లైఫ్ పక్కన పెట్టండి, అసలు ఎవరు బాధ్యులు కాదని ఆయన జడ్జి గారు బయటకు వదిలేశారు. ఇవన్నీ బయాస్తో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ కలాం గారు చెప్పింది, ఇప్పుడు జరుగుతున్న ఉరిశిక్షలు అన్నిటికి కూడాను చాలా వాటికి సోషల్ ఎకనామిక్ బయాస్ ఉందని చెప్పడం ఆయన చాలా ముఖ్యంగా చెప్పడం మనం గమనించాలండి. నేను అందుకోసం ఏమంటున్నానంటే, ఎన్నో దేశాలు ఈ ఉరిశిక్షని నిషేధించడం వెనకాల ఈ తాత్వికమైనటువంటి భావన ఉండాలండి. రాముడు గారు మీరు లైన్ లో ఉండండి. ప్రకాష్ గారు
ఇప్పుడు వారు అంటే దీనికి దానికి చర్చ వేరే రకంగా తీసుకుపోయినారు. బట్ నేను అనేది ఏంటంటే వేరే కాదండి, చర్చ వేరే కాదు సార్. నేను అనేది ఏంటంటే చట్టంలో బయాస్ ఉంది కాబట్టి నేను ఒక మాట, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక 20 మంది రిటైర్ అయిన తర్వాత మేము ఇంతకు ముందు వేసిన శిక్షల్లో చాలా మంది అమాయకులను తేలిందని చెప్తే ఫ్రంట్ లైన్ ఒక స్పెషల్ ఇష్యూ వేసింది దాని మీద. మనం ఉరి శిక్ష జరిగిన తర్వాత దాన్ని సవరించుకోలేము ప్రకాష్ రెడ్డి గారు. మనం ఏంటంటే మనం ఏ చట్టానైనా సవరించుకునే హక్కు ఉంది, అవకాశం కూడా ఉంది. ప్రాణం తీసేసిన తర్వాత ఆ అన్యాయంగా జరిగిందని తెలిసిన తర్వాత వెనక్కి తెచ్చుకోలేము ప్రాణాన్ని. అది ప్రాబ్లం. ప్రొఫెసర్ గారు ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏ దేశంలో అయినా సరే లా ఆఫ్ ది ల్యాండ్ ను మనం ఖచ్చితంగా పాటించాలన్నా వద్దనేటువంటిది ఒక ప్రశ్న ముందు. లా ఆఫ్ ది ల్యాండ్ ఏంటంటే చట్టాన్ని మనం సవరించుకోవచ్చండి. అదే పాయింట్ నేను అంటున్నాను. నేను చట్టం మీద మాట్లాడుతున్నాను. అందుకే నేను ఉరిశిక్ష మీద యాకూబ్ మెమన్ గురించి మాట్లాడుతున్నా. ఈ చట్టాన్ని మనం ఉరిశిక్ష అనేదాన్ని మనం రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఉంది కాబట్టి చేస్తున్నారు, నేను కాదంటలేదు. ఇప్పుడు మీరు ఉరి శిక్ష రద్దు చేయాలన్నా వద్దనేది ఒక విస్తృతమైన చర్చ అండి. దానికి అంటే ఒక పర్టికులర్ సంఘటనకు దానికి మనం ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ విస్తృతమైన చర్చ అయితే ఉరి శిక్ష ఉండాలని ఒక అంశం ఉంది, ఉండొద్దని ఉంది. దాని మీద న్యాయ నిపుణులు వేరే రకంగా మాట్లాడుతున్నారు, మానసిక శాస్త్రవేత్తలు రకంగా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు. ప్రపంచం మొత్తం ఇది ఒక భారతదేశంలో జరగట్లేదు. అప్పుడు అమెరికాలో 250 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం విషయంలో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. సేమ్ అమెరికా మరి ఇరాక్ యొక్క భూమి మీద, ఇరాక్ యొక్క చట్టాల పేరు మీద సద్దాం హుస్సేన్ ని ఉరిదీసినటువంటి సంఘటన కూడా ఉంది. కాబట్టి మనం అమెరికా చట్టాలు కరెక్టా, ప్రపంచంలో ఉంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఉండే చట్టాలు కరెక్టా, లేదా నియంత్రిత దేశాల్లో ఉన్న చట్టాలు కరెక్టా, అసలు ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఏ దేశాల్లో ఉంది, ఏ రకంగా ఉంది, ఇవన్నీ చాలా విస్తృతమైన చర్చ. ఒక గంటలో మనం ఒకరిద్దరు నిర్ణయించేది కాదు. చాలా చర్చ సమాజం, ప్రపంచ సమాజం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి దీనికి ఇప్పుడు జరిగిన సంఘటనలు వేరే అంశంగా మనం పరిగణిద్దాం సార్. నేను అనేది సార్, ఒకసారి చట్టం అనేది ఒక శిక్షని అమలు చేస్తూ ఉంది. అదే చట్టంలో లొసుగులతో నిందితులు బయటకు వస్తూ ఉన్నారు, లొసుగులతో వస్తున్నారు కాబట్టి చట్టమే ఉండకూడదు అనే చర్చకు పోవడం. ఇప్పుడు అభయంలో శిక్ష పడ్డది కాబట్టి సేమ్ కేసులలో బయటపడతలేదు కాబట్టి ఆ చట్టాన్ని తొలగించాలని ఉండకూడదు. ఉదాహరణకు లేట్ అయినా కొద్దీ లొసుగులు కనుక ఉంటే ఇందిరాగాంధీ హత్య కేసులో రామ్ జెత్మలాని ఒక మాట చెప్పాడు. ముగ్గురులో ఒక అతన్ని నిర్దోషిగా బయటకు తీసినప్పుడు అతను ఒక మాట అన్నాడు, నాకు ఇంకొక 6 నెలలు టైం ఉన్నట్టయితే ఇంకో వ్యక్తిని కూడా బయటకు తీసేవాని అన్నాడు. అంటే దోషిని కూడా నిర్దోషిని బయటకు తీసుకొచ్చేవానని ఓపెన్గా చెప్పాడనమాట. అంటే నేను అనేది లొసుగులను తీసుకొని బయటకు వస్తున్నారు కాబట్టి అసలు ఆ చట్టమే ఉండకూడదు అనే పదానికి పోకూడదు. అది లొసుగుల్ని మనం రాముడు గారు మీరు లైన్లో ఉండండి. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. నాగపూర్ జైల్లో యాకూబ్ మెమన్కు ఉరి తీశారు. ఉరి శిక్ష అతనికి అమలు చేయడం జరిగింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో యాకూబ్ మెమన్కు ఉరి తీస్తే 7 గంటల 1 నిమిషానికి అతని తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారా లేదా అన్నదానిపైన ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. ఈ ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీలో యాకూబ్ మెమన్కు ఉరి శిక్ష అమలుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటన చేయబోతున్నారు. దీనిపై డిస్కషన్ కొనసాగుతుంది. గట్టిగారు నేను అనేది ఏంటంటే సార్, దీంట్లో ఒకటే ఉరిశిక్ష ఉండాలా వద్దా అన్నప్పుడు ఉరిశిక్ష అనేది మానవత్వం రీత్యా లేకపోతే ప్రపంచ దేశాల్లో రకరకాల దేశాల్లో ఉరిశిక్ష రద్దయింది లేదని చర్చ జరుగుతున్నది. కానీ నేను అనుకోవడం లేదంటే ఖచ్చితంగా ఒక తీవ్రమైన పనిష్మెంటు, తీవ్రమైన నేరానికి ఉంటుంది అనే అభిప్రాయం జరగకపోతే దాన్ని తీసుకొచ్చేసి కింద ఇక్కడ ఏదో పేరోల్కో లేకపోతే మనం అక్కడ జరిగిన దానికో తీవ్రమైన నేరాలు, ఆ నేరాలు కూడా నాకు ఒక చట్ట సవరణ మాత్రం నా కోరిక కూడా ఉంది. నువ్వు చట్టంలోనే జడ్జిమెంట్లోనే చెప్పండి ఇతనికి ఇక భవిష్యత్తులో బయటకు వెళ్ళడం కాదు, పేరోల్ ఇవ్వడం కాదు, ఏది ఇవ్వడానికి అవకాశం లేదని ఒక జడ్జిమెంట్ లాంటి జడ్జిమెంట్ రావాల్సిందే. ఆ చట్టంలో ఆ లొసుగుంది అనుకోండి ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు వాళ్ళు. అలాంటి జడ్జిమెంట్లు మనం ఆహ్వానిద్దాము, ఖచ్చితంగా అది ఆహ్వానించాల్సిందే. తీవ్రమైన నేరానికి తీవ్రమైన శిక్ష ఉండాల్సిందే. ఇప్పుడు ఈ దేశం చట్టాలకు సోషల్ డిస్క్రిమినేషన్ ఉన్నది వేరే చర్చ. ఇప్పుడు ఇంతకుముందు రాముడు ప్రస్తావించినట్టు ఈ చుండూరు, కారంచేడ అట్లాంటి వాటికి ఏ శిక్షలు లేకుండా కేసులు క్లోజ్ అయితే ప్రత్యేక కోర్టులు పెట్టినప్పుడు కూడా అది ఒక డిఫరెంట్ చర్చ, దాన్ని మనం అనుకుందాం. కానీ ఇక్కడ రాష్ట్రపతి దగ్గర 3rd మెర్సీ పిటిషన్ దగ్గర కూడా వివాదాస్పదమైంది. రాష్ట్రపతి తన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రాత్రి 3:20 నుంచి 4:51 వరకు జరిగిన తతంగం అంతా కూడా అది ఇంకో ఎపిసోడ్. మీకు సాయంత్రానికి కానీ దాని అవుట్పుట్స్ రావు, ఏది పొలిటికల్ పార్టీస్ కానీ ఏం జరిగింది అనేది మీకు రాదు. ఇప్పుడు మనం ఉరి మీదనే చర్చ జరుగుతుంది కాబట్టి
అవును, రాష్ట్రపతి డిస్క్రిషన్ అంటే నిర్ణయం చెప్పకపోవడం కూడా నిర్ణయమే. అది దాని మీద కూడా భవిష్యత్తులో నీకు చాలా పెద్ద కాంట్రా అయ్యే అవకాశాలు కూడా లేకపోయాయి. ఒకటోసారి వస్తే రిజెక్ట్ అయింది, రెండవసారి వస్తే రిజెక్ట్ అయింది, మూడవసారి వస్తే ఒపీనియన్ చెప్పలేదు. తన లాయర్ ఏమంటుండు, మెమన్ లాయర్, రాకపోవడం పిటిషన్ తాలూకు దాని ఆన్సర్ రిప్లై రాకపోవడం అనేది కోర్టు వ్యతిరేకించినట్టే రాష్ట్రపతి నిర్ణయాన్ని అని అంటది. నిర్ణయం చెప్పకపోవడం కూడా ఒక నిర్ణయమైన అంశం కూడా మనకు సీరియస్గా ఉంటుంది. రాష్ట్రపతి చెప్పేసి రాత నిర్ణయాన్ని చెప్పలేదు, మాకు కాపీ అందలేదు అని అంటారు. అంటే రాష్ట్రపతి చెప్పింది బ్రేకింగ్లను స్క్రోలింగ్లను వచ్చే అవకాశాలు ఉండవు, అవి సీల్డ్ కవర్లో ఉంటుంది. సో అది వచ్చిందా రాలేదా, ఇప్పుడు చెప్పిండు ఏం చెప్పిండు అనేది తెలిస్తే, ఒకవేళ పాజిటివ్ చెప్పుడు వస్తే ఉరి అనేది మీకు ఉండదు. 7 o'clock వరకు వాళ్ళకి ఇంటెన్షన్గా పోతుంది కదా, జైలు అధికారులకైతే ముందు పోతుంది, కోర్టుకు తర్వాత విషయం. తర్వాత నిర్ణయం తీసుకోవడంలో డిలే జరిగిందని ఇప్పటికే అనుకుంటున్న క్రమంలో ఇంకా డిలే చేసి దీన్ని ఒక నష్టం చేసే ప్రయత్నం జరిగింది. ఇది తప్పుడు సంకేతాలు మాత్రం ఇచ్చిందనేది. బట్ ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా ఏంటంటే సార్, చాలా లెంతీగా చర్చ జరిగింది. 2013లోనే సుప్రీంకోర్టు దీన్ని అపీల్ చేసింది. దాని తర్వాత మెర్సీ పిటిషన్స్ కంటిన్యూస్ జరిగింది. ఇది 3rd రివ్యూ పిటిషన్, రాత్రి 12 గంటలకు పోయింది 3rd రివ్యూ పిటిషన్ బిఫోర్ సుప్రీంకోర్టు. దీని మీద ఇంత చర్చ జరిగింది కాబట్టి ఎందుకు హడావుడి చేశారనే చర్చ కూడా నిజంగా దురదృష్టకరమైన విషయం. ఎందుకు హడావుడి చేశారనేటువంటిది, హడావుడి చేసింది ఏం లేదు. ఎప్పుడో 2013 వచ్చినటువంటి నిర్ణయాన్ని రాష్ట్రపతి రిజెక్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయాలి కాబట్టి డేట్ ఫిక్స్ చేశారు. డేట్ ఫిక్స్ చేసినాక చర్చ మొదలైంది ఇదంతా కూడా. అయితే దీనికి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, దీంట్లో ట్విస్ట్ మతం రంగు పులిమేటువంటి పరిస్థితిని రావడం అనేటువంటిది దురదృష్టకరం. అది రాకూడదు కూడా. అందుకోసం చెప్తున్నాను, ఈ రోజున అన్న దయాకరణ చెప్పిన విషయం కూడా, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని ఈ రోజున భారతదేశంలో మతాలకు సంబంధం లేకుండా, ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అబ్దుల్ కలాం గౌరవించడం పార్టీల గొప్పతనం కాదు, అబ్దుల్ కలాం వ్యక్తిత్వం గొప్పతనం అని ఇక్కడ కూడా ఈ సందర్భంగా ఒక్క నిమిషం చెప్తాను సార్. నేను 2012లో రాష్ట్రపతి కాకముందు ఒక రోజు నాకే తాజ్మహల్లో కాఫీ తాగుతూ నాకు వచ్చిన ఐడియాను మా కిషన్ రెడ్డి గారితో షేర్ చేసుకోవడం పోయాను. ఇట్లా అబ్దుల్ కలాం ప్రజెంట్ అయితే బాగుంటుందని చెప్తే కిషన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా మెయిల్ పెట్టండి మీరు అన్నాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు అందరూ క్లెయిమ్ చేసుకుంటారు అబ్దుల్ కలాం విషయం. కానీ ఈరోజు నేననే పాయింట్ ఏంటంటే, అబ్దుల్ కలాం సర్వీసెస్ ను గుర్తించినప్పుడు రాష్ట్రపతి చాలా మంది సర్వీసెస్ చేశారు, కానీ రాష్ట్రపతి దాకా పోలేదు కూడా. అందుకోసమని చెప్తున్నాను, మనం ఈ దేశంలో గౌరవిస్తాం. అందరు రాష్ట్రపతులకు కూడా గౌరవం దొరకలేదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ రాష్ట్రపతులకు కూడా ఇంత గౌరవం దొరకలేదు. గౌతమ్ గారు టైం అయిపోతుంది సార్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి కూడా చిన్న మనవి సార్. ఎలా అయితే బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కామన్ సివిల్ కోడ్ ఉండాలని, అదే పద్ధతిలో క్రిమినల్ అంటే ఐపీసీకి సిఆర్పిసి దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకురావాలని మీరు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఆ చెప్పేటువంటి క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకునైనా కానీ భారతదేశ వ్యాప్తంగా ఎమోషనల్ ఫీలింగ్స్కి పక్కన పెట్టాలి. ఎమోషన్ ఫీలింగ్స్ని ఏదైనా జరిగితే వెంటనే ఆయన కొట్టాలి లేదా ఆయన చంపేయాలి అనేటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ని పక్కన పెట్టి, చట్టంలో ఉండేటువంటి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎమోషన్స్ పక్కన పెట్టి చట్టంలో మార్పు తీసుకొచ్చి చేసినట్లయితే ఈ ఉరిశిక్షలు అనేటువంటిది అవుతాయి. బీజేపీ తీసుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ హెడ్లైన్ షోలో పాల్గొన్న విజయవాడ నుంచి పాల్గొన్న గౌతమ్ రెడ్డి గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారికి, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ హెడ్లైన్ షో. మళ్ళీ రేపు కలుసుకుందాం.